నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. తెలుగు రాష్ట్రాల్లో 2 ఇన్సిడెంట్లు జరిగాయి. ఒకటి, భర్త మరణాన్ని తట్టుకోలేక పిల్లల్ని భర్తలా పోషించలేకపోతున్నాను అంటూ భార్య తన 2 పిల్లలతో సూసైడ్ చేసుకుంది. ఇంకొక కేసు, భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత 3 పిల్లల్ని తను పోషించలేకపోతున్నాను అంటూ ఒక తండ్రి 3 పిల్లలకి మందు పెట్టి చంపి తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. యాక్చువల్గా కుటుంబాల్లో ఏం జరుగుతోంది, ఎందుకని ఇలాంటి ఆత్మహత్యలు, అందులోనూ పిల్లల్ని చంపుతున్నారు? మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. హలో అండి, నమస్తే. మనం చాలా సెన్సిటివ్గా అనిపిస్తాయి, కాకపోతే సీరియస్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు. సూసైడ్స్ అనేవి, భార్యాభర్తలు చనిపోతున్నారు, పిల్లలకి బలవంతంగా వాళ్ళని చంపి మరీ చనిపోతున్నారు, సూసైడ్ నోట్ కూడా పెడుతున్నారు. ఎందుకు చనిపోతున్నారు అనే రీజన్స్, ఆ చనిపోయే రీజన్స్ని మనం ఓవర్కమ్ అవ్వలేమా? డెఫినెట్లీ ఓవర్కమ్ కావచ్చు. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే సూసైడ్ అనేది సామాజిక ఫెయిల్యూర్ అని చెప్తాను నేను. సమాజం ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడే సూసైడ్ అనేది బయటకు వస్తుందని చెప్తాను నేను. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో తనకు తానుగా చచ్చిపోయే జీవి మనిషి తప్ప ఏది లేదని చెప్తారు. అది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఏంది, ఏ మనిషి కూడా చచ్చిపోవాలనుకోడు. ఏ మనిషి కూడా చచ్చిపోవాలనుకోడు. ఏ మనిషి అయినా సాధ్యమైనంత వరకు జీవించాలని అనుకుంటాడు. కానీ ఒక మనిషికి చనిపోయేంత ఆలోచన వచ్చింది అనుకుంటే నేనైతే చెప్పే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అది సామాజిక ఫెయిల్యూరే అంట. ఎందుకంటే మన పక్కనున్న వ్యక్తి ఏం చేస్తుండో గమనించలేనంత, మన వాళ్ళ గమనించలేనంత మనం బిజీ అయిపోవడమో పట్టించుకోపోవడం వల్లనే ఎదుటి వ్యక్తి చనిపోతాడు. ఒక్కోసారి ఇది రివర్స్ అవుతుంది కదా, మనం ఓవర్గా గమనిస్తాం, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తొంగి చూస్తాం, అదంతా కూడా వాళ్ళ ఇంట్లో గొడవలు అయ్యాయో లేకపోతే దాడి చేయడం జరుగుతుంది, ఆత్మహత్య జరగదు అప్పుడు. అవును, అప్పుడు నువ్వు ఒక వ్యక్తిని ఓవర్గా బంధించినావు అనుకో, వాడు పారిపోవడం చేస్తాడు, దాడిని చేస్తాడు. ఓకే, సో నేను ఫైనల్గా ఏం చెప్తా అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సూసైడ్ అనేది జరిగితే, ఒక వ్యక్తి సూసైడ్ ఎప్పుడు చేసుకుంటాడు అంటే ఏంటంటే నా బాధ వినేవాళ్ళు ఎవరూ లేరు అనే ఒక స్టేటస్కి వస్తారు వాళ్ళు. నా బాధ వినేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇక నేను బతకడం వల్ల ప్రయోజనం ఏముంది అని ఒక స్టేటస్కి వచ్చి చనిపోతారు. వాళ్ళ బాధ కనుక వినగలిగితే, నువ్వు ఏం సహాయం చేయకున్నా పర్లేదు వాళ్ళకి, కానీ వాళ్ళ బాధ వినగలిగితే, వాడు చెప్పేదేదో ఒక 10 నిమిషాలు వినగలిగి వానికి ఒక 4 మాటలు ఊరట కల్పించగలిగితే 100% సూసైడ్ నుంచి బయటకు వస్తారు. మనం వినే పొజిషన్లో లేమో, వాళ్ళు చెప్పే పొజిషన్లో లేరా? మనం వినే పొజిషన్లో ఏమైనా అంటే నేను, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఆ చెప్పుకోవడం ట్రై చేయడం అనేది వాళ్ళ రకరకాల పద్ధతుల ద్వారా చెప్తుంటారు, దాన్ని మనం నోటీస్ చేయం. అవతల వ్యక్తి ఏమనుకుంటాడు అంటే ఏంటంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఇట్లనేమో అనుకుంటాడు, అర్థమైందా? కానీ యువతల వ్యక్తి ఇగ్నోర్ చేస్తాడు. అంటే చెప్పే విధానం చక్కగా ఇప్పుడు ఎవరి కాడ వచ్చి నేను సొసైడ్ చేసుకుంటాను డైరెక్ట్ చెప్పడు. కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంటారు, దానికి సంబంధించినవి కొన్ని ప్రిపరేషన్స్ చేస్తుంటారు. దాన్ని గమనించే సెన్స్ ఉండాలి. అంటే నేను డైరెక్ట్ వచ్చి నేను పొద్దున సూసైడ్ చేసుకుంటున్నా, ఇక నాకు చెప్పు నా సమస్య ఉందని చెప్పాడు. వారు రకరకాల జాగ్రత్తలు చెప్పటము, ఇంకోటో ఎక్సో వయ్యో జడ్డు అని ప్రవర్తన విధానం అన్నీ ఉంటాయి. ఓకే, కాబట్టి నేను ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన సంఘటనలలో ఒకే కుటుంబంలో పిల్లలు పేరెంట్ చనిపోయారు, సింగిల్ పేరెంట్ పిల్లలు చనిపోయారు. అది కూడా ఏంటి, న్యూ ఇయర్ డే రోజు వాళ్ళు కేక్ కట్ చేసుకొని మరి ఒక ఫ్యామిలీ పోతే, మిగతా వాళ్ళందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పి ఇంకొక ఫ్యామిలీ పోయింది. అవును, అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ కుటుంబానికి, ఇప్పుడు ఎవరైతే చనిపోయిన కుటుంబానికి రిలేటివ్స్ లేరా? అక్కలో, తమ్ముళ్ళో, అన్నలో, చెల్లెలో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఒట్టేనైతే ఉండదు కదా కుటుంబం, మ్యాక్సిమం అయితే ఉండదు కదా. మరి వాళ్ళు వీళ్ళ బాధను ఎందుకు పట్టించుకోలేదు? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడున్న సమాజంలో ఎట్లా తయారైంది అంతే ఏంటంటే, సొంత కడుపులో పుట్టిన అక్క చెల్లెల్లో, అన్నదమ్ములు కూడా ఎదుటి వాళ్ళ జీవితాలకు పోవాలంటే, ఇప్పుడు తమ్ముని జీవితాలకు, అక్క జీవితాలకు పోవాలంటే నాకెందుకు వచ్చిన చికాకులే అని భయపడి దూరం ఉండిపోతున్నారు. నేను ₹1 పెట్టడం ద్వారానో, ఒక మాట మాట్లాడడం ద్వారానో నేనే సమస్యలు ఎదుర్కొతాను, నా కుటుంబానికి ఏమైద్దు అని చెప్పేసి దూరం ఉండిపోతున్నారు. ఓకే, అది చాలా తప్పు అని చెప్తాను నేను ప్రధానంగా.
ఎందుకు అంటే ఏంటంటే మన మనిషిని మన చుట్టూన్న వ్యక్తిని మనం కాపాడుకోలేకపోతే మనము ఈ సమాజాన్ని ఎట్లా కాపాడుకుంటాం? ఏ మనిషి కూడా చెప్తున్నా నేను నా జీవితంలో అనుభవించి చెప్తున్నా ఏంటంటే, నీకు ఎంతమంది ఫ్రెండ్స్, ఎంతమంది రిలేటివ్స్ ఉంటే నువ్వు అంత ధనవంతుని. డబ్బు కాదు, ధనం అంటే డబ్బు కాదు. నీకు ఒక 1000 మంది నీ వెనక నిలబడ్డారు అనుకుందాం, నీకు పరిచయం ఉండి నీకు మంచి ఫ్రెండ్స్ లేకపోతే ఒక మంచి రిలేటివ్స్ 1000 మంది ఉన్నారు అనుకో, నీ అంత ధనవంతుడు ఇవ్వలేడు. అదే నా ధైర్యం, నా బలగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు 1000 మందికి చెప్తే కనీసం దాంట్లో ఒక 1% రెస్పాండ్ అయినా అంటే 10 మంది రెస్పాండ్ అవుతారు. 1000 మందిలో 10 మంది రెస్పాండ్ అయితే చాలు నీ జీవితం. ఇంకా నీకున్నదే 10 మంది అనుకో, ఆ 10 మందిలో నీకు ఎవరు రెస్పాండ్ అవుతాడు? ఆ ఉన్న ఒక్కటి రెస్పాండ్ అయినా వాడి బిజీలో వాడు ఉంటాడు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి దాంట్లో కూడా అక్కడ డబ్బు లేదనో, పోషించుకోలేకపోతున్నామనేమో, లేకుంటే అప్పులు ఉన్నాయనేమో, ప్రతిదీ ఆర్థికంగా ఉన్నటువంటి ఆ కష్టాలే కనిపిస్తుంటాయి కదా అక్కడ. సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా మనిషి జీవితానికి 3 పూటలు తిండే కావాలా. ఉండటానికి ఒక ఇల్లు, తినడానికి తిండి, కప్పుకోవడానికి బట్ట, ఇవే కావాలా. ఎందుకంటే నేను దాన్ని ప్రాక్టికల్గా అనుభవించి నేను చూసి చెప్తున్నా. ఇప్పుడు నేను డబ్బు లేనప్పుడు గడిపినా, ఇప్పుడు నాకు దగ్గర డబ్బు ఉన్నది, నేను ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతా. నా జీవితంలో ఏ మార్పు రాలే. డబ్బు లేనప్పుడు నేను ఏమనుకున్నా అంటే, డబ్బు ఉంటే మస్తు ఉంటుంది జీవితం అనుకున్నాను. డబ్బు ఉంటే అన్ని చేయొచ్చాను, డబ్బు ఉంటే అది చేయొచ్చు అనుకున్నా. కానీ డబ్బు వచ్చిన తర్వాత కూడా నా జీవితంలో ఏ మార్పు రాలే. తినే తిండిలో, వేసుకునే బట్టలో క్వాలిటీ మారింది తప్ప మిగతాది ఎక్కడ కూడా మార్పు రాలే. ఇంకా డబ్బు వచ్చిన తర్వాతనే డబ్బుతోనే ఏం సాధించలేము, కావాల్సింది జనాలు కదా అనే ఆలోచన వచ్చింది తప్ప డబ్బుతోనే ఏదైనా చేసుకుంటా ఏమి లేదు. ఒక మంచి మాట, ఒక వ్యక్తికి చేసే సాయమే మన జీవితాన్ని కాపాడుతుంది తప్ప డబ్బుతోని ఏది కూడా సాధించలేదు. అది ఎవ్వరైనా అంతే. కాబట్టి సమాజపు ధోరణి ఎట్లుంది అంటే, వాస్తవానికి మీరు చెప్పింది 100% కరెక్ట్. ఏంటంటే సమాజంలో ఎట్లా తయారైంది ఏంటంటే, డబ్బుతోనే అన్నీ, డబ్బుతోనే సుఖము, డబ్బు ఉంటేనే అన్నీ, డబ్బు ఉంటేనే గౌరవము, డబ్బు ఉంటేనే చదువులు, డబ్బు ఉంటేనే తిండి, డబ్బు ఉంటేనే హోదా, అంటే డబ్బుతోనే అన్నీ చేయొచ్చు అనేది బాగా బలంగా నాటకపోయింది. అందులో మానవ సంబంధాలు, నాటకపోయిన తర్వాత కూడా జనాలకు, పుట్టిన పిల్లలకు కూడా ఇంజెక్షన్స్ అవే ఇచ్చేస్తున్నారు. డబ్బు అనే ఇంజెక్షన్నే ఇస్తున్నారు. ఎందుకు అంటే ఏంటంటే, ఇప్పుడు నేను పొద్దున్న లేచి ఎటన్నా వాకింగ్ పోతాను అనుకో, ఎటన్నా ఊరు పోతుంటాను 4 గంటలకు, చలికి లేచి ఇంత బ్యాగులు వేసుకొని ట్యూషన్లు పోతున్నారు. ఐఐటి ట్యూషన్లు లేకపోతే ఆ ట్యూషన్ 4 గంటలకు. వాని ఏజ్ ఉంటుంది, 4వ తరగతి చదువుతుంటాడు, వాడు పొద్దున్న లేచిపోతుంటాడు. వాడిని ఒక డబ్బు యంత్రం కింద తయారు చేసి హాస్టల్లో వేసి ఆడేసి ఈడేసి నువ్వు తెల్లవాళ్ళు చదువు సంపాదించు అనేది చెప్తున్నాడు తప్ప, జీవితం అంటే ఒక నలుగురితో గడపటము, నలుగురితో ఉండటము, ఒకరి వ్యక్తిని కాపాడుకోవడము, ఒక మంచి ప్రేమపూర్వకంగా ఉండటము, మర్యాదలు, గౌరవాలు, ఇవి నేర్పుతలేదు ఎవరు ఇప్పుడున్న జనరేషన్లో. ఎవరు నేర్పుతలేరు. అందరు ఏం చెప్తారు, ఫారిన్ కంట్రీస్లో ఎవరి దగ్గర సేవింగ్స్ ఉండవు. అవును, ఓకే, ఎవరి దగ్గర సేవింగ్స్ ఉండవు, తక్కువ సేవింగ్స్ ఉంటాయి. మరి ఎవరి దగ్గర సేవింగ్స్ లేకుండా ఒక దేశం అంతా డెవలప్ ఎట్లయింది చెప్పండి. మరి మన దగ్గర ఎన్ని సేవింగ్స్, ఒక్కొక్క దగ్గర కోట్లు ఆస్తుండే, మనం ఎందుకు బీద దేశం కిందనో లేకపోతే ఇంకా కల్చర్ అంటే కనీసం మనకు సోషల్ అవేర్నెస్ లేదు. ఈ విషయం కొన్ని 100 సార్లు చెప్తున్నాను అందరికీ. నేను ఇప్పుడు యూకే పోయినా, నేను యూకేలో మ్యాక్సిమం పీపుల్ దగ్గర పైసలు ఉండవు. వాళ్ళు ఏ రోజు ఖర్చు పెట్టుకుంటూ తినేస్తారు. ఒక 1000 రూపాయలు మిగిలితే వెకేషన్ పోతారు, ఎంజాయ్ చేస్తారు, వీకెండ్స్ అని అవని మంచిగా గడపటము, మంచిగా అది ఉండటము ఉంటుంది వాళ్ళకి లైఫ్. పిల్లలు కూడా అదే నేర్పిస్తారు. అక్కడ తల్లిదండ్రులు ఎవరికి పిల్లలకు ఆస్తులు ఇవ్వరు. 18 years రాగానే మెడబట్టి నూకేస్తారు. వాడు కూడా తల్లిదండ్రుల మీద ఏమి హోప్ పెట్టుకోడు. వాడికి నచ్చిన పని చేసుకుంటే వాడని ఎదుగుతాడు, నచ్చినట్టు వాడు పాటలు పాడుకుంటానో లేకపోతే చదువుకుంటానో లేకపోతే జాబ్ చేసుకుంటానో గడుపుతాడు తప్ప, నా తండ్రి ఇస్తాడు ఆస్తులు, నా తల్లి ఇస్తుంది ఆస్తులు, లేకపోతే నా తరతరాల నుంచి ఆస్తులు వస్తాయని ఆశ ఎవరికి ఉండదు అక్కడ. మరి అవి ఎందుకు డెవలప్మెంట్ అయినాయి, మనం ఎందుకు కాలే? మనం దాచుకోవాలా, సంపాదించింది దాచుకోవాలా అనే ఊహలో మనం ఉన్నాం. భగవద్గీత పుట్టింది భారతదేశంలో అయినా, ఓకే, పాటించేది ప్రపంచ దేశాలు.
నేను మీరు రాసి పెట్టుకోండి. అవును. ఫారిన్ కంట్రీస్లో జీవిత విధానము భగవద్గీతకు దగ్గర ఉంటుంది. అంటే పోయేటప్పుడు ఏం తీసుకపోవు, ఉన్నప్పుడు సాయం చేయి, నిజాయితీగా ఉండు. ఓకే, కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయేమో కానీ కొన్ని క్వాలిటీస్ అనేది చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళవి. కొన్ని క్వాలిటీస్ అనేది చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళవి. మన భారతదేశం పుట్టిన భగవద్గీత మన కల్చర్ను మనం పాటించాం. ఎప్పుడు ఎదుటిని దోసుకుందామా, నాశనం చేద్దామా, అవి చెట్టుని కొడదామా, చెత్త ఆడబడేద్దామా. ఇంత పెద్ద జనాభాల మనం తలుచుకుంటే దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళచ్చు. ఎవరికి సామాజిక స్పృహ ఉంది? ఎవరికి సామాజిక స్పృహ చెప్పండి. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తారు, క్యూ ఉండదు, పద్ధతి ఉండదు. నేను చైనా ఎప్పుడు 2010లో నేను చైనా పోయినా. చైనాలో ట్రైన్ వచ్చే ముందు 5 నిమిషాల ముందు ప్లాట్ఫామ్కి వదిలిపెడతారు. కరెక్ట్ 5 మినిట్స్ ముందు వదిలిపెడతారు. అది అంత పెద్ద ట్రైన్ 2 నిమిషాలు ఆగుతుంది కదా, మొత్తం ట్రైన్ అంతా 2 నిమిషాలు ఎక్కేస్తారు క్యూలో. కరెక్ట్ మళ్ళీ 2 నిమిషాలు స్టడీ వెళ్ళిపోతారు. ఈ తోసుకోవడాలు, అంత పెద్ద ట్రైన్లో ఒక 1000 మంది ఎక్కినా 2 నిమిషాలు ఎక్కుతారు, 60 కూర్చుంటే వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ తోసుకోవడాలు, మీద పడ్డాలు, దాని కింద పట్టాలు ఏం లేవు. జనరల్గా జనాలకు కావాల్సింది సివిక్ సెన్స్, అంటే సామాజిక బాధ్యత కావాలి. భారతదేశం ఎదగకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సామాజిక బాధ్యత. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నాము మనం. ఎందుకంటే ఈ 2 కేసుల్లో 5 చిన్న కుటుంబ పిల్లలు. బాధ్యతలు కూడా ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నేను డైవోర్స్ అడ్వకేట్నే కదా. కుటుంబ బాధ్యతలు ఎక్కడ ఉన్నాయి? కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయిపోయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి, ఇద్దరు పని చేస్తూ పిల్లల్ని గాలికి వదిలేసి, కుటుంబ బాధ్యతలు ఎక్కడ ఉన్నాయి? ఇదంతా ఇంటర్ కనెక్టెడ్. ఒక కుటుంబం మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది, సమాజం మంచిగా ఉంటే కుటుంబం మంచిగా ఉంటుంది. ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి. బాడీ అండ్ ఆక్సిజన్ లాంటివి. నీకు కుటుంబ వ్యవస్థ ఖరాబ్ అయింది, ఇంకా సమాజమే బాగుంటుంది. కుటుంబంలోనే నాదనే ఫీలింగ్ లేదు. ఇప్పుడు మీరు ఇదంటే చెప్పి లేదు, ఇదంటే సరే ఇది ఒక సామాజిక బాధ్యత. కుటుంబానికి వస్తే ఇంకా ఘోరంగా ఉంది వ్యవస్థ. భర్తని భార్య చంపటం, భార్యని భర్త చంపటం, పెళ్ళిళ్ళు చేసుకొని మరీ చంపటం నియమ జీవితం. ఇద్దరు, నాట్ ఓన్లీ లేడీస్, నాట్ ఓన్లీ జెంట్స్. అందులో వాళ్ళు కాకపోతే పిల్లల్ని చంపటం, లేకపోతే తల్లిని చంపటం, లేకపోతే తండ్రిని చంపటం, అన్నని చంపటం. సోషల్ క్రైమ్ అంటే ఇప్పుడు మన కుటుంబంలో ఎన్నోసార్లు చెప్పినా కదా, మర్డర్ అనేది నా చిన్నప్పుడు ఏంటది ఎక్కడో ఎప్పుడో అది రాజకీయాలతోనే అతి పెద్దగా ఒక ఇక ఉంటుండేది. అది ఎప్పుడో పేపర్లో చూస్తే, ఒక పేపర్లో మర్డర్ అని వేస్తే అది ఒక సంవత్సరం వార్త ఉంటుండేది. అట్లాంటి మర్డర్ ఇండ్లలోకి వచ్చేసింది. చంపుకోవడాలు, మరి చంపడం వల్ల ఏంది, ఒక్కొక్క వెరైటీ దారుణాలు. ముక్కలు నరకటాలు, కొయ్యటాలు, డ్రమ్ములు పెట్టడాలు, లేకపోతే ఇంకా మొన్న కొన్ని ఢిల్లీలో అయితే ఒక అమ్మాయి అయితే పోయి గ్యాస్ లీక్ చేసి ఏదో నెయ్యి పోసి చంపేసి ఏదో చేసిందంట. ఒక మనిషిలో సంపాలన కూరత్వం ఎప్పుడు వస్తుంది అంటే ఏంటంటే, వాళ్ళు సామాజికంగా బలహీన ఉన్నప్పుడు, వాళ్ళకు సామాజిక సంబంధాలు అనేటివి బలంగా లేనప్పుడు, అంటే వాళ్ళు ఎక్కువ మందితో గడపలేనప్పుడు, వాళ్ళకి ఎక్కువ మంది లేనప్పుడు, వాళ్ళకు చంపాలని కానీ చావాలని కానీ అనిపిస్తుంది. నీకు ఒక 1000 మంది తెలిస్తే చంపలేవు. ఎందుకు చంపలేవు? అయ్యో వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో అయి ఉంటుంది. నువ్వు ఆ 1000 మందితో చర్చించినప్పుడు ఎవడో ఒకడు అట్లాంటి ఆలోచనలు మానుకో అని చెప్తాడు. ఏదన్నా నాకు తిక్కలేస్తుందంటే ఏం పిచ్చి మాట్లాడుతున్నావు అంటాడు. నీకు ఎవ్వరు లేరనుకో, నువ్వు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది. లోన్లీనెస్తో నువ్వు తీసుకున్న డిసిషన్ కరెక్ట్, దీనికి ఇద్దప్ప మార్గం లేదు, ఇంకెవడు నా మాట వినడు అనే ఫీలింగ్ వచ్చేస్తాం. ఇంకేం కనిపించట్లేదు, ఏం కనిపించలేదు వీళ్ళు చంపడం తప్ప అని. రిలేషన్షిప్లో చంపుకోవడం ఎందుకు? ఈ చిన్న లాజిక్ మిస్ అవుతుంది ప్రపంచం. అసలు చిన్న లాజిక్ మిస్ అవుతుంది. నీకు ఒక వ్యక్తితో పడలేదు అనుకుందాం, రాత్రి బట్టలు చదువుకొని పారిపోరాడు, బతకలేవా? ఇప్పుడు జైల్లో బతికే బదులు నువ్వు ఒక వ్యక్తిని చంపి సమాజం ముంగట ఒక దోషిగా ముద్రించబడి ఆ జైల్లో చిప్పకూడదు తిని, ఆ 4 గోడల మధ్యలో ఉండి చిప్పకూడదు తిని జీవితాంతం కుమిలిపోయే బదులు, ఒక వ్యక్తినితో నువ్వు కలిసి బతకలేనప్పుడు ఓ బట్ట చదువుకొని రాత్రి ఒక దేశం పోతే, దేశం అంటే ఐ మీన్ మహారాష్ట్రనో, పంజాబో, గుజరాత్ ఎడుకోపోతే 3 పూటలు తిండి పెట్టరా? ఎడబోయి పని చేసుకున్న 3 పూటలు తిండి పెడతారు కదా. దానికి నువ్వు చంపి దోషి కింద నిర్ధారించబడి ఆ జైల్లో చిప్పకూడదని ఈ సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఈ చిన్న లాజిక్ కూడా ఎందుకు మిస్ అవుతున్నారు వీళ్ళు? ఓ పోలీస్ వ్యవస్థ ఉంది, ఓ కోర్టు ఉంది, సమాజం ఉంది, వీటన్నిటిని కాదని చెప్పేసి నువ్వు చావటానికో చంపటానికో ఎందుకు సిద్ధపడుతున్నావు?
ఎందుకు సిద్ధపడుతున్నావు అంటే సమాజమే ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన సమాజం నుంచి ఉద్భవించేటి ఆత్మహత్యలు హత్యలు పెరగడానికి కారణం ఏంటి అంటే సమాజం అనేది ఫెయిల్ అయింది కాబట్టి హత్యలు ఆత్మహత్యలు నేరాలంటే పెరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.